అలాగే ఆడవాళ్ళలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే ఇది జనరల్, సడన్ గా వెళ్ళి నైట్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంట్లో ఉండే జనరల్ సమస్య. ప్రయాణం చేసి వచ్చారంటే యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దాన్ని మన ఇంట్లోనే చేసుకునే విధానంలో అది క్యూర్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు సార్? క్యూర్ చేసుకుంటాం కంటే ప్రివెంట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ 2 ప్రాబ్లమ్స్. ఒకటి పొల్యూషన్, వాతావరణం కాలుష్యం వల్ల కూడా మీరు బయట తిరుగుతున్నప్పుడు యూఆర్ గెటింగ్ పొల్యూటెడ్. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ యూఆర్ నాట్ గెటింగ్ హైడ్రేటెడ్. బాడీ హైడ్రేటెడ్ గా లేనప్పుడు సమస్యలు వస్తాయి. మీరు 4 లీటర్లు నీళ్లు తాగండి అంటే ఏదో పెద్ద సమస్యలాగా నీళ్లు తాగాలి అట్లా. మీరు మనం మాట్లాడుకుంటుంటే రోజు 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది శరీరం. మీరు చూడటానికి 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. మీరు ఊపిరి పీల్చుకోవడానికి, ఊపిరి తీసుకోవడానికి 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. మీ సెలవుల కోసం 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. 4 లీటర్ల నీళ్లు ఖర్చు పెడుతుంది శరీరం ప్రతిరోజు. శరీరం బాడీ 2-3 వంతులు నీళ్లే. బట్ రోజు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే డిహైడ్రేట్ అవుతుంది. అది ఖర్చు పెట్టింది మళ్ళీ మనం దానికి ఇచ్చేయాల్సిన బాధ్యత మనకు లేదా? కాదు 2 లీటర్లు కూడా తాగలేము. ఆడవాళ్ళు అయితే మరీ అసలు తాగరు. ప్రయాణంలో బయటకు వచ్చేయాలంటే అసలు తాగరు. వాష్రూమ్ ఉంటుందో లేదో అని భయంతో. సో ఆ కాన్సెప్ట్ తోనే ఇప్పుడు నేను క్లస్టర్ వాటర్ తీసుకొచ్చాను. ఈ క్లస్టర్ వాటర్ 1 లీటర్న్నర తాగితే 5 లీటర్లు తాగిన సమానం. డ్రింకింగ్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ కంపల్సరీ. ఇది ఏం వాటర్ సార్? ఇది క్లస్టర్ వాటర్ అంటారమ్మా. బాడీ వాటర్ అంటే 12-13 మాలిక్యూల్స్ చైన్ లాగా ఉంటుంది. లోపలికి వాటర్ వెళ్ళినా కూడా బాడీ అంతా వాటర్ ఉంటుంది, కానీ సెల్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి మనం తాగే వాటర్ లో. మీ 20 లీటర్ క్యాన్లు అయితే ఆరో వాటర్ టోటల్ గా TDS ఉండదు, మినరల్స్ ఉండవు. మినరల్ వాటర్ అంటారు కానీ మినరల్ లెస్ వాటర్. అవి టోటల్ డిజాల్బుల్ సాలిడ్స్ అస్సలు ఉండవు. సో అది ఒక రకంగా మీరు మంచినీళ్ళు తాగుతున్నారా, విషయం తాగుతున్నారా అర్థం కాని పరిస్థితి. సారీ టు సే, బట్ వీఆర్ బ్రేకింగ్. దీన్ని మనం అదే వస్తున్నాయి కదండి. అందుకనే దాని మీద చాలా అవేర్నెస్ ఇవ్వాలి. బ్రీఫ్ గా చెప్తున్నాను. వీ బ్రేక్ ఇట్ డౌన్ టు 5 or 6 మాలిక్యూల్స్. హెక్సాగనల్ షేప్ లో ఉంటుంది. ఆక్సిజన్ 17 NMR అనే ఒక ప్రాసెస్ ని, మారలేని ప్రాసెస్ ని మార్చారు. సో 1 లీటర్ తాగితే 4 లీటర్లు, 3 నుంచి 4 లీటర్లు తాగినంత హైడ్రేషన్ వస్తుంది. 1 లీటర్ వాటర్. సో 1.5 లీటర్ 2 లీటర్స్ ఈ వాటర్ తాగండి మీరు తాగలేని వాళ్ళకి అనే కాన్సెప్ట్ తో 8.2 pH ఉంటుంది, 150 TDS ఉంటుంది. ఐ థింక్ లేబుల్ క్లెయిమ్ లో ఇన్ని పెట్టిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు ఇండియాలో. సో ఇది సెపరేట్ సబ్జెక్ట్ గా మనం ఇంకోసారి మాట్లాడదాం. బట్ దిస్ ఈస్ ద ఎక్సలెంట్ ఇన్నోవేషన్ ఆఫ్ సెల్ హెల్త్. అలాగే ఈ మధ్య కళ్ళలో నీళ్లు కూడా బాగా వచ్చేస్తున్నాయి సార్. సిస్టమ్ చూసే పిల్లలకి వాళ్ళు కూడా ఈ వాటర్ తాగితే క్యూర్ అవుతుంది? లేదమ్మా, వాళ్ళు టీవీలు పట్టుకుని, సిస్టమ్లు పట్టుకుని, ల్యాప్టాప్లు పట్టుకుని, సెల్ ఫోన్లు పట్టుకుని అదే పని. ఆఫీసులో ఎక్కడ చూసినా ఐ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంది. స్క్రీన్ టైం అంతా వాడితే రాకుండా ఎట్లా ఉంటుంది? ఐ సైట్ వస్తుంది, కళ్ళం నీళ్లు గారుతాయి. మనకేమో చూసి వాళ్ళని చూస్తుంటే కళ్ళం నీళ్లు గారుతాయి, వాళ్ళకేమో చూసి కళ్ళం నీళ్లు గారుతుంది. ఇది హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్ స్టైల్. ఆలోచన మార్చుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడుందంతా IT ఉద్యోగాలు, కూర్చుని పని చేసే పనిలే కదా. పొలాలకి వెళ్ళి ఎవడ పని చేయట్లేదు కదా. సో అట్లా కూర్చుని పని చేస్తే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ కుదరదు కదా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరిని విమర్శించే ఉద్దేశం కాదు. ఈ జనరేషన్ తో ఒకటే ప్రాబ్లం. ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా గూగుల్నో, ChatGPTనో లేకపోతే ఏఐనో సెర్చ్ చేసేసి వాళ్ళే డాక్టర్లు అయిపోతున్నారు. అవునండి, ఇది మాత్రం కరెక్ట్ సార్. మెడిసిన్స్ వాళ్ళే తెచ్చేసుకుంటున్నారు, వాళ్ళే వేసుకుంటున్నారు. అండ్ డాక్టర్ నాకు ఒక రోజు BP బాగా ఎక్కింది, బట్ నేను హెల్దీగానే తింటున్నాను అంటారు. హెల్దీగా అంటే ఏంటి? స్మూతీలో షుగర్లు వేసుకోవటం, సలాడ్ లో మాయో వేసుకోవటం, రోజంతా కుర్చీలో కూర్చోవటం. కానీ నేను జిమ్కి వెళ్తాను సరిపోతుంది అనుకుంటారు. సెల్స్ ని అడిగితే అవి ఏమంటాయి? మా ఓనర్ కి బ్రెయిన్ బిజీ, బాడీ లేజీ, స్ట్రెస్ తో నిద్ర లేదు, బాడీ మాట్లాడితే స్ట్రెస్ తో నిద్ర లేదు, జంక్ తో న్యూట్రిషన్ లేదు. బట్ అందరిది ఒకటే ఫీలింగ్, ఐఎమ్ ఫిట్ యార్ అనుకుంటారు. బట్ నిజం ఏంటంటే ఎవ్రీ డిసీజ్ స్టార్ట్స్ సైలెంట్లీ ఇన్సైడ్ ఏ సింగిల్ మాల్ ఫంక్షనింగ్ సెల్. సో హెల్త్ అంటే యూ ఫిక్స్ ద సెల్, యూ ఫిక్స్ ఎవ్రీథింగ్. సో హెల్త్ అంటే ఆర్గన్స్ కాదు, ఇట్ స్టార్ట్స్ విత్ ద స్మాలెస్ట్ యూనిట్, ద సెల్. సో అవర్ సెల్ హెల్త్ క్లినిక్
బాడీని మేనేజ్ చేయాలంటే జిమ్లు కాదు, సెల్యులార్ సర్వీస్ చేయాలి. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్. వి రిపేర్ యూ ఇన్సైడ్ అవుట్, లిటరల్లీ. విపరీతంగా ఎక్సర్సైజ్లు చేయడం మంచిదేనంటారు సార్? విపరీతంగా ఎవరు చేయమన్నారు? అసలు ఎంతో కొంత చేయండి అంటే కూడా చేయట్లేదు కదా ఇవాళ. కొంతమంది అంబిషన్ గా ఉంటారు సార్, కొంతమంది ఉంటారు వాళ్ళు ఆ జిమ్కి వెళ్ళిపోయి అక్కడో సమస్య, మళ్ళీ ప్రోటీన్ పౌడర్లు తినేస్తుంటారు, దాని మజిల్ టెంపరీ బిల్డ్ అవుతుంది, తర్వాత టోటల్ గా కొలాప్స్ అవుతారు వాళ్ళు. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. జనరల్ గా 45 minutes నార్మల్ గా ఎక్సర్సైజ్ ఉండాలి. ఓ 15-20 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ప్రాణాయామం చేయండి. డెఫినెట్లీ 1 hour వర్కౌట్, ఇదర్ కొంత వాకింగో లేకపోతే జిమ్మో చేసుకుంటూ కొంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే 70% ప్రాబ్లమ్స్ రావు. మీ గట్ హెల్దీగా ఉంచుకుంటే ప్రాబ్లం రాదు. 4 లీటర్ నీళ్లు తాగితే ప్రాబ్లం రాదు. విటమిన్ సి, మినరల్స్, విటమిన్ సి కానీ, విటమిన్ మెగ్నీషియం కానీ, D3, K2 కానీ, ఇటువంటి మినిమం రిక్వైర్డ్ విటమిన్స్ అన్ని బాడీలో ఉంటే ప్రాబ్లమ్స్ రావు. ఆ బేసిక్స్ చెప్పాలనే నా ప్రయత్నం. ఎవరిని ఇందాకన్నట్టు తిట్టి ఎవరు ప్రమోట్ అది పేరు తెచ్చుకోవడం అనేది చాలా తప్పు. అవేర్నెస్ క్రియేట్ చేసి ఇప్పుడు మీ ద్వారా ఒక్క 10 మందికైనా ఇది అర్థమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ.